నమస్కారం. నేను ప్రభుత్వానికి వినతి చేసుకున్నాను. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారు, సంబంధిత విద్యాశాఖ మంత్రి వీరితో పాటు రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఈరోజు నేను చేసినటువంటి రిక్వెస్ట్ మేరకు ముందుగా గవర్నర్ గారికి వినతి పత్రం తయారు చేశాను. అన్ని డిమాండ్స్తో కూడా, ముఖ్యంగా డిమాండ్స్లో నోటిఫికేషన్కి 90 రోజుల సమయం ఇచ్చి తీరాలని, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి పూర్తిగా కోచింగ్ ఇవ్వలేదు కాబట్టి 30-40 రోజులు ఇచ్చే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి 90 రోజుల కోచింగ్ కూడా పూర్తి చేయాలని, ఎస్జిటి సిలబస్ ప్రాప్తి మేరకు 3వ తరగతి నుంచి 10వ తరగతి సుమారు 70 నుంచి 90 పాఠ్య పుస్తకాలు చదవాలి కాబట్టి అందులో దీనికి సంబంధించినటువంటి మెథడాలజీకి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా బాగా స్టడీ చేయాలి కాబట్టి వాటికి కూడా ఒత్తిడికి తట్టుకోలేక చాలా మంది నానావస్థలకు గురవుతున్నారు, తీవ్రమైన మనస్తాపానికి గురవుతున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్కి ముందు, నోటిఫికేషన్కి తర్వాత 4 చనిపోయినారు. మంచి ర్యాంక్ వచ్చినటువంటి ఆ రామ్నాయక్ అనంతపూర్, లక్ష్మీ వెస్ట్ గోదావరి వీళ్ళకి కూడా చాలా అన్యాయంగా పాపం ప్రాణాలు కోల్పోయినారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ 90 డేస్ ఇవ్వాలని, గత కొన్ని సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేక వయోపరిమితికి సంబంధించినటువంటి విషయం పైన కూడా అర్హత కల్పించే విధంగా చూడాలని, ఇదే సమాంతరంగా జరుగుతున్నటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ కూడా అందరూ వెళ్ళాలి కాబట్టి ఆ వెసులుబాటు కల్పించే విధంగా దీనికి ఒక 90 రోజులు పెంచితే ఆ సమయం కూడా దానికి ఉపయోగించడానికి అవకాశం వస్తుందని, 23-25 సంవత్సరాలకు సంబంధించి బీఈడీలు చేసిన వాళ్ళకి టెట్ నిర్వహించి డిఎస్సిలో ఉద్యోగం కల్పించాలని, కొన్ని జిల్లాల్లో ఉద్యోగులు సంఖ్య తక్కువగా ఉండటం వల్ల లోకల్ నాన్ లోకల్ ఇరువురికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని, డిఎస్సి పరీక్ష అనేది జిల్లా ఎంపిక కావటం వల్ల ఆ ఉద్యోగానికి పరీక్ష రాసే ఒకే జిల్లా అభ్యర్థులకు పలు సెక్షన్లలో 10 మార్కులు వ్యత్యాసం రావటం వల్ల జరుగుతుంది. దీనివల్ల న్యాయ వివాదాలకు ఆస్కారం అవుతుంది కనుక నెగిటివ్ మార్కులు లేని నార్మలైజేషన్ ప్రక్రియ విధానం శ్రేయస్కరం కాదని, మే 30వ తేదీ నుండి జూన్ 5 వరకు పరీక్ష హాల్ టికెట్స్ కూడా ఇచ్చేయటానికి రెడీ అయిపోయారు. జూన్ 6 నుంచి జూలై 6వ తారీఖు వరకు నిర్వహించాల్సిన నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా జారీ చేసి ఉన్నారు. ఇవన్నీ అసందర్భంగా ఉంది. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఉంటుండగా ఎలాగో అయిన లేట్ అయింది. 7 ఏళ్ల నుంచి ఈ డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావట్లేదు. ఇప్పటికైనా వచ్చింది, సంతోషం. నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇచ్చిన నోటిఫికేషన్లో అందరికీ అనుకూలంగా ఇవ్వండి. మీరు ఇష్టానుసారంగా ఇలా చేయటం వల్ల లక్షలాది మంది విద్యార్థినులు ఈ డిఎస్సి చేస్తే టీచర్ అవుతామని ఆశించి చేసినవారు, వీళ్ళందరూ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు, కడుపు పేదవారు. పాపం వీళ్ళకి ఉద్యోగం వస్తుందని ఒక జీవితకాలం వెయిట్ చేసినటువంటి వారు ఈరోజు 45 రోజులే గడువుందని తెలిస్తే ఎలా చదవాలో అర్థం కాక, చదివింది అర్థం చేసుకోలేక, ఆపోసన పట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. 45 రోజుల్లో ఈ సిలబస్ 90 పుస్తకాలు నేను పూర్తి చేయగలుగుతానా అని ఒక ఒత్తిడికి గురవుతున్నారు. మానసిక ఒత్తిడికి ఎప్పుడైతే మనం గురి చేస్తామో దానికి శిక్ష చాలా సివియర్గా కూడా ఉంటుంది. మానసిక ఒత్తిడికి, ప్రజల యొక్క మానసిక ఒత్తిడికి ప్రభుత్వం కారణం కారాదు. ప్రభుత్వం మానసిక ఒత్తిడి గురి చేయకూడదు. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. దీన్ని విస్మరించి మానసిక ఒత్తిడికి గురి చేసే విధంగా ఉంది ఈ నోటిఫికేషన్. కాబట్టి వెంటనే ఈ నోటిఫికేషన్ పైన తగు చర్యలు తీసుకోవాలి, డేట్స్ మార్చాలి, ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకొని ఇవన్నీ పరిశీలించి నోటిఫికేషన్ ఇవ్వాలి అని ముఖ్యంగా నేను గవర్నర్ గారికి ఒక ఎమ్మెల్సీగా నేను నా తాలూకా లెటర్ హెడ్ మీదే రాస్తూ వెనక సంతకం చేస్తూ గవర్నర్ గారికి పంపిస్తున్నాను. ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ విధంగా
ఈ 4 కూడా ఆల్రెడీ మెయిల్ చేసి పంపించాం. నేనే నిన్నటి నుంచి కూడా స్వయంగా కలుద్దామని, సమయం లేదు, మరి కొన్ని గంటల్లోనే హాల్ టికెట్స్ ఇచ్చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నాకైతే నిన్నటి నుంచి ఈ రోజు కూడా చాలామంది ఏడ్చుకుంటా ఫోన్లు చేస్తున్నారు. మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నామండి అని చెప్తున్నారు. దయచేసి ఏదో ఒక నిర్ణయం జరగాలి అంటున్నారు. కనుక నేను మళ్ళీ ప్రభుత్వానికి ఈ లేఖల ద్వారా అఫీషియల్గా నేను తెలియజేస్తున్నాను. గవర్నర్ గారు కూడా నేను ఈ లేఖను పంపిస్తూ దయచేసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మీద మీరు ప్రత్యేకమైన దృష్టి సారించాలని గవర్నర్ గారిని కోరుకుంటున్నాను, సంబంధిత అధికారులకు కోరుకుంటున్నాను. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు కోరుకునేది అదనంగా మరో 45 రోజులు మాత్రమే, అంతకు మించి ఇంకొరట్లా. ఒక 45 రోజులు సమయం ఇవ్వటానికి మన ప్రాణాలు ఏమైనా పోతాయా? ప్రభుత్వానికి అది ఎంత పని, ఎంత చిన్న విషయం. ఈ చిన్న విషయానికి కొన్ని లక్షల మందికి ఎందుకు మానసిక శోభకు గురి చేస్తున్నారు? నాకు ఇది తీవ్రమైనటువంటి నాకు కూడా బాధ కలిగిస్తుంది. ఈ బాధతోనే నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. నేనేమి రాజకీయ పరంగా మాట్లాడలేదు. నేను ఎమ్మెల్సీ అయినప్పటికీ నేను ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నాను. తటస్థుడిగానే నేను మాట్లాడుతున్నాను. తటస్థుడిగా మాట్లాడుతున్నటువంటి మాటలను దయచేసి రాజకీయంగా తీసుకోవద్దని నేను అడుగుతున్నటువంటి మాటలు లక్షలాది మంది విద్యార్థులు, మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు, వారి యొక్క తల్లిదండ్రులు, కోటానుకోట్ల మంది ప్రజల యొక్క ఆర్తనాదం. దయచేసి మీరు మన్నించాలని ప్రభుత్వాన్ని నేను వేడుకుంటూ, కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది కాబట్టి దీనిపైన వెంటనే నిర్ణయం తీసుకోవాలి. నేను విద్యార్థులకి నిన్నట్లాగే నేను తెలియజేస్తున్నాను, మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి. తప్పకుండా ప్రభుత్వం న్యాయం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. న్యాయం జరగనప్పుడు ఖచ్చితంగా ఇంకా తిరుగుబాటే దీనికి ప్రధానమైనటువంటి బాటగా ఉంటుంది. మరి దానికి సంబంధించినటువంటి ఆలోచన చేయటానికి కూడా నేను వెనుకాను. మరి తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, విద్యార్థులందరి కోసం ఈ డిఎస్సిలో జరుగుతున్నటువంటి ఘోరమైన పరిస్థితుల పట్ల నేనే రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. రాష్ట్రం మొత్తం కూడా దీనికి సంబంధించి తగు నిర్ణయం తీసుకొని మేము అవసరమైతే మేము శాంతియుతమైనటువంటి ధర్నాకు కూడా సిద్ధమవుతామని నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, అటువంటి పనులకు ఆస్కారమే లేకుండా మీరు తగు చర్యలు తీసుకోవాలని, వెంటనే దీనిపైన నిర్ణయం తీసుకోవాలని నేను ప్రభుత్వానికి నా ముకుళిత హస్తాలతో మనసా వాచా కర్మేణ మీరు ఈ పని చేస్తారని ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, ముఖ్యంగా రాష్ట్ర గవర్నర్ గారికి నేను కోరుకుంటున్నాను. నమస్కారం. విధువాడ శ్రీనివాస్.